ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ప్రథమ స్కందముని పద్యాలు తెలుసుకుందాం. సాయిరామ్. మొట్టమొదటిగా 465 వచనం. ఇట్ల తండు ప్రత్యాహృత బాహ్యాంతరింద్రియం డౌట నిమీలిత లోచనుండుగా నూపును అట్లు కాక గతాగతులకు శత్ర బంధులచే ఏమి అని మృషా సమాధి నిష్ఠుండగా ఊపునే అని వితర్కించుచు వృధా రోష దర్పంబున ముని మూపున గతాసో అయిన సర్పంబుని సర్వేశ్వరుడు తన పురంబున గుంజనియే. అంత సమీపవర్తులైన ముని కుమారులంతయు తెలియ చూచి సమీకనందనుడైన శృంగికడ గుంజని. భావము: ఈ ముని ఏకాగ్ర చిత్తంతో నిజంగానే నిష్ఠాకర్షుడై నిమ్మీలిత నేత్రుడై కూర్చున్నాడా, లేక ఎప్పుడూ వస్తూ పోతూ ఉండే సామాన్య రాజులతో ఏమి పని అని దొంగ జపం చేస్తున్నాడా అని మనసులో వితర్కించుకుంటూనే భూపాలుడు ఆపుకోలేని కోపాటోపంతో దాపున పడి ఉన్నటువంటి మృత సర్పాన్ని ముని మూపున వేసి హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. అప్పుడు చుట్టుపక్కల తిరుగుతున్నటువంటి మునికుమారులు ఇదంతా చూసి సమీక మునికుమారుడు అయినటువంటి శృంగి సమీపానికి వెళ్ళి 466 పద్యం. నరగంధ నరగంధ గజస్యందన తురంగముల నేలు రాజు తోయాతురుడై పరగన్ నీ జనకుని మెడ ఉరగము తగిలించిపోయేనోడక తండ్రి. నరులను గంధ మదమెక్కిన గయ ఏనుగులను స్యందన రథములను తురంగంబులన్ గుర్రములను ఏలు పాలించు రాజు తోయ దాహముతో ఆతురుడు ఆతృత కలవాడు అయి పరగన్ పనిగట్టుకొని నీ జనకుని తండ్రి మెడలో ఉరగమున్ పామును తగిలించి చిక్కునట్లు చేసి పోయెను ఓడకన్ సంకోచించగా తండ్రి అయ్యా. భావము: భటులు, ఏనుగులు, రథాలు, గుర్రాలు అనే చతురంగ సైన్యానికి అధిపతి అయిన ఎవడో ఒక రాజు జలం కోసం వచ్చి సంకోచించకుండా నీ జనకుని కంఠంలో సర్పాన్ని తగిలించిపోయాడయ్యా అని చెప్పారు. సాయిరామ్. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్ మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.